ఈ కార్యక్రమం జరగడం అంటే కేవలం ఒక రోజులో జరిగింది కాదు. ఒక 10 రోజులు ఈ కార్యక్రమం చేయాలని మేము యూనివర్సిటీలో ఉండే మా డిబిఎస్ఏ నాయకులు, డిఎంఎస్ఏ భీమ్రం, అది దయాకర్ అయినా, అదేవిధంగా మన సైదులు కానీ, మన విజేందర్ కానీ, అరవింద్ కానీ, అదేవిధంగా మన తమ్ముడు రవీందర్ కానీ, అదేవిధంగా ప్రణయ్ కానీ, సైదులు, ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ కార్యక్రమం ఒక రోజు చేసి వెళ్ళిపోవడం కాదు, మన ఆశయాన్ని కొనసాగించాలి, వాళ్ళ స్ఫూర్తిని నెమరవేసుకోవాలనే ఉద్దేశంతో ఒక సాంస్కృతిక కార్యక్రమాలే కాదు, ఆత్మగౌరవ ఉద్యమాలను కూడా నిర్మిస్తామని చెప్పడం భాగమైతే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా మహబూబాబాద్ నుంచి స్వచ్ఛందంగా ఒక ప్రోగ్రాం చేస్తున్నామని చెప్పగానే మన రషీద్ అన్న అక్కడి నుంచి ఒక మీడియా తీసుకొని వచ్చిండు. రషీద్ అన్న ట్రైనెట్ లైవ్ టీవీ అని చెప్పేసి వెంకటన్న స్వచ్ఛందంగా, అంటే మేము ఆత్మగౌరవ ఉద్యమాలు, ఆకలి అయితే మీరు ఏం చేస్తారు అంటే అన్నం తింటామంటే, మేము ఆకలి అయితే అన్నం కాదు అక్షరాలు తింటామని మేము ముందుకెళ్ళేటువంటి వ్యక్తులం మేము. కాబట్టి మీ దగ్గర ఏమున్నది? మా దగ్గర ఉన్నది బలం ఉన్నది. ఏం బలం ఉన్నది? నీతి అనే బలం ఉన్నది, నిజాయితీ అనే బలం ఉన్నది. ఇట్లాంటి బలాన్ని ముందు పెట్టుకొని నిస్వార్థంగా స్వచ్ఛందంగా మాకు గొప్పగా అనిపించేది ఏంటంటే, ఇంతకుముందుకు మేడం మాట్లాడింది, ప్రొఫెసర్ ఇందిరా మేడం కానీ, దాసోజు లలితక్క కానీ, అంటే మరీ ముఖ్యంగా చెప్తున్నాం ఏంటంటే, చాలా కార్యక్రమాలు ఒక ఆశయం కోసం జరగవు, ఏదో ఒక హంగువారు బాటలతో ఒక కార్యక్రమం నిర్వహించడం వెళ్ళిపోవడం, కానీ ఇది అట్లా జరగట్లేదు. నేను ఈ సందర్భంగా చెప్పాలా, రేలా కుమార్ అన్న నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నా, వీళ్ళందరూ కూడా కార్యక్రమానికి వచ్చినటువంటి వాగ్గేయకారులు, వాళ్ళు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలంటే కూడా కాల్ షీట్ తీసుకొని వాళ్ళ టైం బుక్ చేసుకోవాల్సిన సమయం ఉన్న రేలా కుమార్ అన్న కానీ, ఎర్రా సూర్య కానీ, రామంచ భరత్ అన్న కానీ, ఇక్కడ ఉన్నటువంటి గజ్జల అశోక్ అన్న కానీ, మన దాసోజు లలితక్క కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు యాకన్న కానీ, మా రజనీకాంత్ భీమ్రామ్ నుంచి కానీ, తర్వాత వెంకట్ కానీ, ఎందుకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం, ఏదో అంగు అర్బాటాల కోసం కార్యక్రమం నిర్వహించట్లేదు, ఒక ఆశయం కోసం, ఒక సిద్ధాంతం కోసం, ఒక జ్ఞానం కోసం వాళ్ళు ఈరోజు ప్రోగ్రాంలు ఉన్న రేలా కుమార్ అన్న వరంగల్ నుంచి వచ్చిండు, సురేష్ మహాజన్ అన్న ఇంకో జనగాం నుంచి వచ్చిండు, ట్రైనెట్ కానీ, ఇక్కడున్న మా విద్యార్థి నాయకులు, ఉస్మానియా స్కాలర్స్, టిఎస్ విజాక్, మలిగొండ నరసింహ గారు కానీ, రవితేజ కానీ, మిగతా విద్యార్థి మిత్రులు కానీ స్వచ్ఛందంగా అంకిత భావంతో ఆశయం కోసం నిలబడేటటువంటి విధానాన్ని నేర్పించింది. ఏం నేర్పించింది అంటే, ఉస్మానియా, నేను చదువుకుంది నిజాం కాలేజీలా, నువ్వు మా అమ్మ తర్వాత నిజాం కాలేజ్ ఏంది అంటే మాకు అమ్మ లాంటిది, ఉస్మానియా యూనివర్సిటీ మాకు పెద్దమ్మ లాంటిది. ఎందుకోసం అనంటే, ఇక్కడ ఆకలి కానీ, ఇంతకుముందుకు రామంచ భరత్ అని అన్నాడు, ఆకలి, ఆత్మగౌరవ ఉద్యమాలు కానీ, ఒక పూట తిని ఒక పూట తినకుండా చదువుకునే విద్యార్థి సంఘాలు అక్కడ ఉన్నారు, కమిట్మెంట్ గా పనిచేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కమిట్మెంట్ ను గుర్తించి ఇంతమంది వాగ్గేయకారులు, ఇంతమంది వక్తలు, ముఖ్యంగా మళ్ళీ చెప్తా ఉన్నాం, ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం సారు, మేము ఎందుకంటున్నామంటే, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మాకు రోల్ మోడల్. నేను అంటున్నా ఈ సందర్భంగా, ఇటికాల పురుషోత్తం సారు హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ గా ఉండి ఈరోజు ప్రారంభం నుంచి చివరి దాకా ఉన్నాడు అని అంటే, నిజంగా సార్ లాంటి వాళ్ళు మాకు ఆదర్శం. ఎందుకంటే సార్ 2011లో, నేను చెప్తున్నా ఈ సందర్భంగా, నేను 2011లో నిజాం కాలేజ్కి వచ్చినప్పుడు అక్కడ మాకు రోజు చెప్పేటోడు, ఏం చదివినావు దర్శన్ సార్, అట్లకెళ్ళి ముందుకెళ్ళి వస్తుండ అనుకో, మేము పుస్తకాలు పట్టుకొని లైబ్రరీకి పోతున్నాం అనుకో, ఆడ పురుషోత్తం సార్ కనిపించిండు అనుకో, అబ్బా సార్ ఈరోజు అడుగుతాడు ఏం పుస్తకం చదివినావు అంటాడు, మళ్ళీ చదివినామని చెప్పినాం అనుకో, ఏం చదివినావు చెప్ప అంటాడు. అమ్మ పురుషోత్తం సార్ని కలవాలంటే ఒకటి, అమ్మ ఏంది సార్ అడుగుతాడు, తప్పించుకొని వెళ్ళిపోయేది కొంతమంది. కానీ నేను సార్ అడుగుతాడని ప్రిపేర్ అయ్యి వచ్చిన, కానీ కొన్నిసార్లు సందర్భంలో సార్ అడిగేది, అబ్బా కరెక్ట్ చెప్పిన అంటే నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఇట్లాంటి సారు లాంటి వాళ్ళు కానీ, సార్ మేము ఒక అంకిత భావంతో, ఒక ఆశయం కోసం, ఒక సిద్ధాంతం కోసం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక నిస్వార్థంగా, స్వచ్ఛందంగా అంజయ్ సార్ కోసం చేయడం అంటే, మాలతి మేడం గురించి చేయడం అంటే, వారి స్ఫూర్తిని నెక్స్ట్ తరానికి అందించడం, సేవా గుణాన్ని అందించడం, మానవత్వాన్ని పంచడం, ప్రేమ గుణాన్ని విస్తరించడం, జ్ఞానాన్ని పెంపొందించడం. కాబట్టి ఇది ఒక గొప్ప మహత్తరమైనటువంటి సాంస్కృతిక ఉద్యమం, సామాజిక ఉద్యమంలో భాగమైన. కాబట్టి చివరగా ఇద్దరు
వాగ్గేయకారులు ఉన్నారు. ఆ తర్వాత మా గురువు ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం సార్ మాట్లాడతాడు. అనంతరం మన అంజయ్య సార్ కూడా మాట్లాడతారని, వెనుక ఎవరన్నా వెనుకున్నటువంటి వాళ్ళు కూడా కొద్దిగా ముందుకు రావాలని ఒక 10, 15, 20 నిమిషాలలో కార్యక్రమం ముగించబోతా ఉన్న మా తమ్ముడు ఒక్కసారి లేచి నిలబడాలి. చప్పట్ల అజయ్ ఇటీవల కాలంలో ఒక సినిమా తీసిన, అందరూ గట్టిగా చప్పట్ల ద్వారా. అజయ్ దందా అనేటువంటి సినిమాకు హీరో అయ్యిండు. అంటే ఒక టాలెంటెడ్ పర్సన్స్ ఇంట్లోనే ఉన్నారు. మా ఎక్కడ పత్రిక ఇటీవల కాలంలో సామాజిక పత్రికలు మన వార్తలు రాస్తలేరు, మీడియా వాళ్ళు కూడా కమర్షియల్ అయిపోయారు. కొంతమంది వాళ్ళు డబ్బులు ఇస్తేనే రాస్తున్నారు. కానీ మీడియా రంగంలో కూడా మన ఆత్మగౌరవ జెండా ఉండాలని ఢిల్లీ లాంటి స్థాయిలలో ఉండి, ఢిల్లీలలో వివిధ పదవులలో పనిచేసి ఈ కార్యక్రమానికి విచ్చి మాకు ఎప్పుడు అనినిత్యం ముందుండి గైడెన్స్ చేసే మా మేడే శాంతికుమార్ అన్నకు ఒక్కసారి చేస్తే చప్పట్ల ద్వారా మా మేడే శాంతికుమార్ అన్న లాంటి వాళ్ళు కానీ. నిజంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి, మా వెంకట్ భీమ్రామ్ స్టేట్ కోఆర్డినేటర్ సార్, ఎందుకంటే స్వచ్ఛందంగా చేస్తున్నాం కాబట్టి గుర్తు చేయాలని చేస్తున్నా. మా వెంకట్కి ఒకటే పిలుపునిచ్చిన, వెంకట్ మనం ఒక ఆశయం కోసం చేస్తున్నాం కాబట్టి మనకు సౌండ్ సిస్టమ్ కానీ, మనకు డోలకు కానీ, డప్పు కానీ, మనకు ప్యాడిస్టులు కానీ మనోళ్ళు కావాలి అంటే వెంకట్ ముందుండి అన్నా నేను ఉన్నా అని ముందుకొచ్చిన భీమ్రామ్ వెంకట్కు చప్పట్ల ద్వారా. ఎక్కడున్నా తమ్ముడు, నిజాం కాలేజీలో మనం కళ్ళుండి ప్రపంచాన్ని చూస్తున్నాం, కానీ కళ్ళు లేకుండా ప్రపంచాన్ని అర్థం చేసుకునేటటువంటి తమ్ముడు గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. ప్యాడు తన అంటే పాటను, మాటను, జ్ఞానాన్ని సౌండ్ ద్వారా ఈ ప్రపంచాన్ని చైతన్యం చేసేటువంటి తమ్ముని గట్టిగా చప్పట్ల ద్వారా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. నేను అందుకని ప్రతి ఒక్కళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చివరగా మన అన్నున్నాడు, అన్న తర్వాత అన్న మాట్లాడతాడు. రేలా కుమార్ అన్న ఒకటే విషయం చెప్తా. రేలా కుమార్ అన్న ఒక పేరుగాంచినటువంటి, ఒక నిస్వార్థమైనటువంటి ఒక ప్రజా నాయకుడు, ప్రజా వాగ్గేయకారుడు. ఇటీవల కాలంలో సినిమా పాటలు, కొంతమంది ఈ సందర్భం చెప్పాలి, సినిమా పాటలు పాడిన వాళ్ళు ఏంటంటే బయటికి రమ్మంటే రారు. ఎందుకు రారు అంటే నా స్థాయి ఏడ తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ రేలా కుమార్ అన్న మా వరంగల్ జిల్లా నుంచి స్వచ్ఛందంగా అన్న వచ్చిండు కాబట్టి అన్నకు చప్పట్ల ద్వారా అన్న సమయం తీసుకొని అన్నకు మైక్ అప్ప చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న.